రైట్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సౌకర్యాలు ఉండాలని ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేషన్ షాపులో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. తెలంగాణలో నేడు 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000 పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్నపు బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకున్నామని మంత్రి వెల్లడించారు. ఇక ఇంతకుముందు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం తీసుకుని ఇంటికి తీసుకువెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి ఉందంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. చౌక ధరల దుకాణదారులకే 5కో 10కో ఇచ్చే పరిస్థితి కూడా ఉండేదని చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ కార్డుదారులు రేషన్ బియ్యాన్ని తప్పకుండా తీసుకుంటున్నారన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌక ధరల దుకాణాల 17,263 చౌక ధరల దుకాణాల ద్వారా 2,91,000 చిల్లర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభోత్సవం చేసుకుంటామని సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇంతకుముందు దొడ్డ బియ్యం ఇస్తే ఇంటికి తీసుకోక ముందే వేరేటోళ్ళకి ఇచ్చేయడమో, చౌక ధరల దుకాణానికి వాపసు 5-10 ఇయ్యవా మాకెందుకు ఎవరు తింటారనే మాటనో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే. కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్క లక్ష్మి అయిపోయారు. స్వరూప్ అక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు ఊకోరు. ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికి బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తా ఉంది. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పిన అనేక కార్యక్రమాలు మహిళా సంఘాలకు సంబంధించి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని పావలా వడ్డీతో సహా ప్రభుత్వమే జమ చేస్తూ అనేక రకాల కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తారు.